ఈరోజు మనము రొయ్యల కర్రీని టేస్టీగా ఈజీగా అతి తక్కువ మసాలాతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. నమస్తే అండి, నా పేరు జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా 1 కేజీ రొయ్యలు తీసుకుని బాగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిలో 1 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక పెద్ద గరిటె నిండా పెరుగు తీసుకుని ఈ పసుపు పెరుగు మిశ్రమం రొయ్యలకి బాగా పట్టేట్టుగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు నానపెట్టుకోండి. ఇలా నానపెట్టడం వల్ల రొయ్యల్లో ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది, పైగా బాగా క్లీన్ అవుతాయి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వీటికి 1 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా చక్కగా కలుపుకోండి. ఈ రొయ్యలన్నిటికీ పసుపు బాగా పట్టేట్టుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పసుపు కలిపిన రొయ్యల్ని ఇందులో వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ రొయ్యల్లోంచి వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా ఇంకి ఆయిల్ బయటకు వచ్చే వరకు హై ఫ్లేమ్ మీదే వేయించుకోండి. నాకు ఈ ప్రాసెస్కి 8 నిమిషాలు పట్టిందండి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ రొయ్యల్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు 4-5 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లి పచ్చిమిర్చి మిశ్రమం కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువ వేగక్కర్లేదండి. కలర్ మారే వరకు వేయించిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టీ స్పూన్ వేసుకోండి. నాకు ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, గమనించగలరు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు వీటిలో 1 టీ స్పూను పసుపు వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. మీరు తినే కారం మీకు ఐడియా ఉంటుందిగా, దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యల్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకోండి. ఇందులో ఎక్కువ వాటర్ అయితే పట్టదండి. 1 గ్లాసు వాటర్ వేసుకోండి. వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా తిప్పుకుని ఉప్పు కారం చెక్ చేసుకోండి. కారం కావాలంటే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఇవన్నీ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గబెట్టండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఆయిల్ పైకి తేలింది కదా, అంటే కూర దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని 1.5 టీ స్పూను గరం మసాలా వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోండి. చూడండి, చక్కగా కలిపేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా కుక్ అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేయండి. అంతే, రొయ్యలు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా. మన మసాలా కూడా విపరీతంగా వెయ్యలేదండి. గరం మసాలా పొడి ఒక్కటే వేసాము. చాలా టేస్టీగా వచ్చింది. కూర కూడా చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.